హైదనగర్లో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. గతేడాది మేలో వివాహం చేసుకున్నారు సుజాత శివ. భార్య పాపతో కలిసి ఉంటున్నారు శివ. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది సుజాత. అయితే సుజాత ఆత్మహత్యపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడుకోరి ఏదనుంటే చిన్నపిల్లలు రోడ్డు మీద కొట్లాడొచ్చిన చిన్నపిల్లలు కదా నా పిల్ల గొడవ అయింది అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. మీ అమ్మ నాయన ఉంటారు కదా, మీ అమ్మ నాయన మీ అన్నలు సరే ఇడు 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 ఏ తండా పెద్దమ్మ మాట్లాడుకోవాలి ఎవరు నీటికి రాను నేను కేసు పెడతా అని మీ ఇంటికి తోలుకపోతా అంటారు గారా, వాళ్ళ ఇంటికి ఏం కాదు గారా, మీ ఇంటికి పోరి మరి ఏమని ఉంటే. అయితే సుజాత ఆత్మహత్యపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ధర్నా కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భర్త వేధింపులు తాళలేక హైదనగర్లో భార్య ఆత్మహత్య చేసుకుంది. గతేడాది మేలో వివాహం చేసుకున్నారు సుజాత శివ. భార్య పాపతో కలిసి ఉంటున్నాడు శివ. అదనపు కట్నం కోసం వేధించడంతో ఎవరు ఇంట్లో లేని సమయంలో సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుజాతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా నిర్వహించారు.
ఆమె మ్యారేజ్ అయ్యి 1.5 years అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి 6 months ఏమో బాగున్నారు. దాని తర్వాత అమ్మాయిని కొట్టడము 3 లక్షలు కట్నం ఇవ్వాలి మా బావ వాళ్ళు. ఆ కట్నం తీసుకురా, లేకపోతే నేను బతకనీయం, లేకపోతే నేను చంపేస్తామని ఆ పిల్లని చెప్తురు. వీళ్ళు ఏడ నన్ను చంపుతారని ఆ పిల్ల నా సంసారం అని ఆమె సంసారం చేసుకుంటా పోయింది. పోలీస్ స్టేషన్ పోతున్నా కానీ ఆమెను గుంజుకొచ్చి మరి ఇంట్లో కూర్చోబెట్టిరు. ఆమెకి ఇన్ని రోజులు కూర్చోబెట్టినాక 1 year తర్వాత ఒక పాప అయింది. పాప 6 months. నిన్నేం చేసిరంటే వాళ్ళు కొట్టి మంచం మీద పండుకోబెట్టి ఆమె చనిపోయినట్టు ఫ్యాన్ కి ఉరేసినట్టు చీరను కోసి పడుకోబెట్టిరు. ఎందుకంటే ఆమంతలు ఆమె చనిపోయింది అన్నట్టు. చంపేసి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మరిది, వాళ్ళ మొగడు, వాళ్ళ అత్త, వాళ్ళ ఆడవిల్ల అందరు ఎక్కడో వెళ్ళిపోయారు చంపేసి ఆమెని. తర్వాత చచ్చిపోయిందని వచ్చేవారికల్లా డోర్ తీసే ఉన్నాయి, డోర్ మూసిలేవు. మళ్ళా ఆమె అంతటా ఆమె చచ్చిపోతే డోర్ వేసుకొని వస్తుంది కదా, ఆ డోర్లు తీసే ఉన్నాయంట. చంపేసి డోర్ తీసి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచిరు ఆమెని. ఆమె సామాన్ ఉన్నాయి పక్కోళ్ళ ఇంట్లో పెట్టి, కోడలు చనిపోయిన రోదా లేదు ఆమెకు, సామాన్ మీద ఉండే ఆమెకు సామాన్ అంతా పక్కోళ్ళ ఇంట్లో చదిరి కోడలు వాళ్ళ బాడీ పిల్ల ఉంది కదా మా కూతుర్ని ఇక్కడ పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసింది. కనీసం మాకు తల్లిదండ్రులు మాకు ఒక్క మాట చెప్పాలి కదా, పోలీస్ గిట్లంగా చెప్పలేదు నాకు. సుజాత ఆమె పేరు, వాళ్ళ భర్త పేరు శివ, ఆటో డ్రైవరు. ఇప్పుడు మాకు ఆ బాడీని నిన్న నుండి మాకు బాడీ చూస్తలేరు. వాళ్ళు చంపేసిన వాళ్ళు లేరు. ఇంటికాడికి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మాకు అమ్మాయి కావాలి, నాకు ఏదో ఒకటి న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు తెస్తున్నాం, నైట్ 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాం మేము. మాకు బాడీని చేయించలేరు. చిన్న పాప ఏడుందో తెలుస్తలేదు. ఆ పాపనన్నా చూపించాలి కదా, బాడీనన్నా చూపించాలి కదా. మాకు తిట్టి కొట్టి వచ్చినాం సార్ మేము. గడ్డంకు తక్కువ అయితే కూడా 4,000 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా. నిన్న మన వచ్చింది. బిడ్డలుడు మంచిగానే ఉండరు, ఆయన మంచిగా ఉండలేదు. నీకు 3 రోజుల నీకు చూస్తామని మా బిడ్డకి చెప్పింది. ఆ బిడ్డ చెప్పింది ఫోన్ చేసి మాకు, అలా జోలికి పోవద్దు బిడ్డ అని అన్న. నిన్న ఇంటికాడ మా బిడ్డతో ఫోన్ చేసిందంట. చేస్తే మనం 4 గంటల దాకా ఫోన్ చేసి మాకు 2 కొడుకు తల్లి ముద్ద బిసికేసి మా ఊరి పెట్టేసారు. ఆ చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తాళం చేయి అలా తీసిరంట, అలా పెట్టుకున్నారు అని అనేసారు. పోలీసు వాళ్ళు తీసుకోవచ్చి మాకు మేము సంతకం అక్కడ చేసేసారు. మేము ముఖం కూడా చూడలేదు సార్. మేము నా బిడ్డ కనుక్కోలేదు మాకు. ఏం పాపం అందుకోసము అలా కొట్టడానికి బయట తీసేది. వాళ్ళకు మా బిడ్డ తోటిగా ఆమెకు పెట్టిపోతా, పంచాయతీ చెయ్యను, పోలీసులు కేసులు పెట్టను, అది వాళ్ళతోటిగా ఆమెకు పెట్టి పోతలేను. వాళ్ళ దగ్గర దండగా తీసుకోను, సొమ్ములు తీసుకోను, ఏం తీసుకోను. వాళ్ళకు 6 ఉండరు, 6కి బయట తీసేది. వాళ్ళ పంచాయతీ నేను తేకిపోతా, నా బిడ్డ తోటిగా రోడ్డు మీద పడబెట్టిపోతా. ఏం బాధ్యత లేదు. నా మంచి బంగారం లేక బిడ్డ పోయింది, వాళ్ళకు బంద పెట్టి పోతా. మళ్ళీ ఏం చేసిందంటే 8 రోజులు నీ పని చేస్తాను అంటారు సార్. ఆ 8 రోజులు కాలే పని చేసేసింది. 20 లక్షలు చేసిన సార్. 15 తులాల బంగారం ఇచ్చిన, 80 తులాలు ఎండి ఇచ్చిన సార్. ఆటో నడుపుతారు సార్. ఆ జాబ్ చేస్తారు, ఇది చేస్తారని కానీ కింద మీద చేసారు, పెళ్లి చేయించుకున్నారు. తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు. కొసకు వచ్చినా నా బిడ్డ చంపేసి సార్. సొంతం ఆయనది మన ఎగడంపేట గాంధీరామ్ అంటే ఈడు ఉంటారు సార్. ఏంటో కాళ్ళు ఉందట, బంజారా కాళ్ళలో ఉంటున్నట్ట సార్ వాళ్ళు. మాదేమో కురిమితే సార్, ఇబ్రాపట్నం యాచారం మండలం, ఇబ్రాపట్నం తాలూకా సార్. 14 నెలలు అవుతుంది సార్. ఈ 5వ నెలలు పెళ్లి చేసిన, ఇప్పుడు 7వ నెల కదా, 14 నెలలు అవుతుంది. గొడవలు ఎప్పుడు అయ్యాయి సార్, గొడవలతోనే ఎప్పుడు సంతోషంగా ఉంచలే. కారం పొడి పెడితే ఒకసారి వచ్చి మేము కొట్టాం సార్. ఉంటది ఏదనంటే మాట్లాడుకోరి, ఏదనంటే
మీరు చిన్న పిల్లలు రోడ్డు మీద కొట్లాడొచ్చు చిన్న పిల్లలు కదా నా పెళ్ళ మేము కొంచెం నేను గొడవ అయింది అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను ఇంటికి వెళ్ళి మాట్లాడదాం సరే మీ అమ్మని పిలుచుకొని వచ్చి మీ అమ్మ నాయన ఉంటారు కదా మీ అమ్మ నాయన మీ అన్నలు సరే ఇడు సరే ఏ తండా పెద్దమ్మ ఇక్కడ యాచారం ఇగో యాచారం మాది దేవరకొండ గాశ్రాం తండ అమ్మ అది ఇదిగో ఈడ కూరి మీద తల్లి కాడ పోదామని తోడుకొచ్చిన అమ్మ ఇంటి కాడ పోయినాక మనం ఏదో మాట్లాడుకోవాలి ఎవరు ఇంటికి రాను నేను కేసు పెడతా అని ఉడుకుతుంది మీ ఇంటికి తోలుకపోతా అంటారు కదా వాళ్ళ ఇంటికి ఏం కాదు కదా మా ఇంటికి ఏం లేదు మీ ఇంటికి పోరి మరి ఏమని ఉంటే పెద్దల ముంగల మాట్లాడుకోరు ఏమని ఉంటే 6 నెలలు అవుతుంది పెళ్లి అయ్యి సరే సరే ఏదో సరే నీ అత్త మంచిది కానీ మూడు మంచోడేగా అంతా గలీజుకుంటా రోడ్డు మీద పోరా రై ఇంటికి పోరా మీరు పోరా రై ఇంటికి నువ్వు చేస్తారు ఇక చేస్తూనే కానీ అవన్నీ కానీ ఆ గద్దాలు ఇంటికి పోతే అయిపోతుంది ఆలమ్మ గారి ఇంటికే కదా ఏ 10 నిమిషాలు చూస్తున్నాం ఇల్లు ఏదో ఉంటుంది కదా సమాచారం ఈ అన్న నేను వచ్చి ఒకసారి అయితే అడుగుదాం దారే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు